చికెన్ నెక్ వద్ద చైనా, బంగ్లాదేశ్ భారత్ని ఆక్రమించడానికి ప్లాన్ రచిస్తున్నాయి. అయితే చైనా మరియు బంగ్లాదేశ్ ఎలా అనుకుంటున్నాయి? వారు వేస్తున్న ప్లాన్పై భారత్ సైలెంట్గా ఉంటుందని. చికెన్ నెక్ వద్ద భారత్ రఫేల్, బ్రహ్మోస్, ఆకాశ్ S-400 సిస్టమ్ని మోహరించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్ వైపు కన్నెత్తి చూడ్డానికి ప్రతి ఒక్క దేశం గజగజా వణికే పరిస్థితి. 1.4 మిలియన్ల వద్ద ఉన్న భారత సైనిక బలంతో ప్రతి ఒక్క పరిస్థితిని బలంగా ఎదుర్కొంటోంది. అయితే మన పొరుగు దేశాలు చాలా సైలెంట్గా భారత్ పట్ల కుట్ర పన్నుతున్నాయి. మనం మాట్లాడుకుంటోంది చైనా మరియు బంగ్లాదేశ్ గురించి. బంగ్లాదేశ్ మన భారత్ మద్దతుతో స్వాతంత్రం పొంది ఇప్పుడు అదే బంగ్లాదేశ్ ఇప్పుడు చైనాతో కలిసి భారత్పై కుట్ర పన్నుతున్న పరిస్థితి. అయితే ఈ వివాదానికి ముఖ్య కారణం బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ యూనిస్ చైనాకు వెళ్లి ఈ కుట్రకు ప్లాన్ చేశాడు. చైనా మరియు బంగ్లాదేశ్లు భారత్ యొక్క అత్యంత సెన్సిటివ్ పార్ట్తో గేమ్స్ ఆడుతున్నాయి. చైనా తానెంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా బంగ్లాదేశ్లో $38,000 పెట్టుబడి పెట్టింది. అయితే చైనా పర్యటనలో మహమ్మద్ యూనిస్ చైనాతో కలిసి 9 ఒప్పందాలు చేసుకున్నారు. ఢాకా నుంచి సిల్హెట్ వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుని బంగ్లా చేపడుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ భారత్ యొక్క 7 రాష్ట్రాలకు కీలకంగా ఉన్న ప్రాంతం నుంచి చేపడుతుండడం ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది. ఆ 7 రాష్ట్రాలు ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం. అయితే ఈ 7 రాష్ట్రాలు భారత్తో కలిసే ప్రాంతాన్ని సిలిగురి కారిడార్ అంటే చికెన్ నెక్ అని అంటారు. అయితే బంగ్లాదేశ్ మాత్రం భారత్ని మొక్కలు చేయడానికి ఒక భయంకరమైన ప్లానింగ్ అనేది నడుస్తోంది. అయితే భారత్ మాత్రం జరుగుతున్న పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ఉంది. ముందు జాగ్రత్త చర్యగా భారత్ చికెన్ నెక్ వద్ద బంగ్లాదేశ్ కనుక పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బంగ్లాదేశ్ని 2 ముక్కలు చేయడానికి భారత్ పక్కా ప్లానింగ్ రెడీ చేసుకుని ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే చికెన్ నెక్ సెక్యూరిటీ విషయంలో భారత్ భారీ యాక్షన్ ప్లాన్ని రెడీ చేసింది. చికెన్ నెక్ వద్ద ఉన్న దాదాపు 22 కిలోమీటర్ల బోర్డర్ని పూర్తిస్థాయి నిఘాను ఉంచింది. చికెన్ నెక్ వద్ద ఉన్న భారత్ సెక్యూరిటీని చూసి శత్రు దేశాల కళ్ళు బయర్లు కమ్మిన పరిస్థితి. మొత్తం 22 కిలోమీటర్ల మేర ఉన్న చికెన్ నెక్ సెక్యూరిటీని భారత్ చాలా సీరియస్గా తీసుకుంది. అందుకే సిలిగురి కారిడార్ వద్ద భారత్ త్రివిధ దళాల్ని మోహరించి ఉంది. సిలిగురి కారిడార్ వద్ద ఎలాంటి పరిస్థితులు ఎదురైనా గట్టిగా ఎదుర్కొనేందుకు దాదాపుగా 60,000కు పైగా సైనికులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఇంకా సైనికులకు తోడుగా రఫేల్ యుద్ధ విమానాలు మరియు హాసిమారా ఎయిర్ బేస్లో 36 రఫేల్ యుద్ధ విమానాలు, ఒక స్క్వాడ్రన్ రెడీగా ఉంది. దాదాపు 4,500 మీటర్ల ఎత్తులో ఉండి ప్రయాణిస్తూ శత్రుదేశపు రాడార్కి చిక్కకుండా శత్రుదేశపు టార్గెట్ని ఈజీగా ఛేదిస్తుంది. రఫేల్తో పాటు బ్రహ్మోస్ యుద్ధ విమానాలు కూడా ఏ క్షణమైనా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నాయి. బ్రహ్మోస్ మిస్సైళ్లు దాదాపుగా 290 కిలోమీటర్ల వరకు ఉన్న లక్ష్యాన్ని ఈజీగా ఛేదిస్తాయి. ఆ తర్వాత ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా చికెన్ నెక్ వద్ద మోహరించి ఉంచింది భారత్. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది దాదాపుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రుదేశపు యుద్ధ విమానాన్ని ఢీకొంటుంది. ఇవి మాత్రమే కాక అత్యంత పవర్ఫుల్ రష్యా వద్ద కొనుగోలు చేసిన S-400ని కూడా భారత్ చికెన్ నెక్ వద్ద మోహరించి ఉంచింది. S-400 దాదాపుగా 400 కిలోమీటర్ల లక్ష్యాన్ని సులభంగా ఛేదిస్తుంది. ఒకసారి ఊహించండి, చైనా, బంగ్లా కనుక చికెన్ నెక్ వద్ద ఏ చిన్న పిచ్చి చేష్టలకు పాల్పడినా భారత్ జవాబు ఎలా ఉంటుంది అనేది. సేనా చీఫ్ అనిల్ చౌహాన్ చికెన్ నెక్ అనేది పూర్తి స్థాయిలో భారత్ కంట్రోల్లో ఉంది. ఎటువంటి పరిణామాలు జరిగినా అటాక్ చేసేందుకు భారతీయ సేన రెడీగా ఉంది అని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్కు తగిన గుణపాఠం చెప్పడానికి భారత్ మంచి యాక్షన్ ప్లాన్ని రెడీ చేసింది. భారత్ అనుకుంటే బంగ్లాదేశ్ని 2 ముక్కలుగా చేయగలదు. ఆ ప్లాన్ ఏంటంటే బంగ్లాదేశ్లో ఉన్న 1,10,00,000 మంది హిందువుల గురించి ప్రత్యేకంగా ఒక దేశాన్ని విభజించగలదు. అయితే ఈ ప్రస్తావన వెనుక ప్రత్యేక కారణం ఉంది. 2023లో బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల సమయంలో బంగ్లాదేశ్లో హిందువుల మీద పెద్ద ఎత్తున దాడి చేసిన పరిస్థితి ఉంది. ఈ దాడిలో 100కు పైగా హిందువులు మరణించిన పరిస్థితి ఉంది. ఆగస్టు 2024లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం దిగిపోయాక బంగ్లాదేశ్కు, భారత్కు కీలకంగా ఉన్న చికెన్ నెక్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 1980లో భారత్, బంగ్లాదేశ్ మధ్య ఒక ట్రేడ్ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా భారత్ మరియు బంగ్లాదేశ్ బోర్డర్లోని కొంత భాగాన్ని వ్యాపార నిర్వహణ కోసం కేటాయించారు. ఆ కేటాయించిన ప్రదేశంలో ఇరు దేశాల వ్యాపారాలు నిర్వహించుకుంటారు. భారత్ జూన్ 26, 1992న బంగ్లాదేశ్కు టిన్బిగా కారిడార్ని కేటాయించింది. అయితే దాంతో బంగ్లా సంతృప్తి చెందలేదు. పూర్తిగా చికెన్ నెక్ గురించి తెలుసుకుంటే కనుక సిలిగురి కారిడార్ భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సిలిగురి నగరం చుట్టూ విస్తరించి ఉన్న ఒక సన్నని భూభాగం. దీన్ని చికెన్ నెక్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది కేవలం 20 నుంచి 22 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇది భారతదేశ ఈశాన్య రాష్ట్రాల్ని
మిగిలిన దేశంతో కలిపే ఒక కీలకమైన భౌగోళిక రాజకీయ కారిడార్గా పనిచేస్తుంది. ఈ ప్రాంతం ఈశాన్య భారతదేశంలోని 7 రాష్ట్రాలు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయాల్ని భారతదేశంతో అనుసంధానం చేస్తుంది. దీని చుట్టూ నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ దేశాలున్నాయి. ఇది దీని వ్యూహాత్మక ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. సిలిగురి కారిడార్ ఏర్పడింది 1947-48లో భారత విభజన సమయంలో తూర్పు పాకిస్తాన్ ఏర్పాటుతో. ఈ సన్నని భూభాగం భారతదేశానికి ఈశాన్య ప్రాంతాలతో ఏకైక భౌతిక సంబంధాన్ని అందిస్తుంది. దీని ఉత్తరాన గతంలో సిక్కిం రాజ్యం ఉండేది. కానీ 1975లో సిక్కిం భారతదేశంలో విలీనం కావడంతో ఈ కారిడార్కి అదనపు భద్రత లభించింది. సిలిగురి నగరం ఈ ప్రాంతంలోని ప్రధాన కేంద్రంగా ఉంది. ఇది భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, సిక్కిం, డార్జిలింగ్తో సంబంధాలు కలిగి ఉంది. ఈ కారిడార్ భారతదేశ భద్రతకు అత్యంత కీలకమైంది. దీని సన్నని నిర్మాణం కారణంగా శత్రు దేశాలు దీన్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. 1962లో భారత్ చైనా యుద్ధంలో ఈ ప్రాంతం దాదాపు ఆక్రమణకు గురైంది. మరియు 2017లో డోక్లాం సంక్షోభం సమయంలో కూడా దీనికి ముప్పు పొంచి ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. చైనా ఈ కారిడార్ని లక్ష్యంగా చేసుకుంటే ఈశాన్య భారతదేశం మిగిలిన దేశంతో సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది. ఇది దాదాపు 5 కోట్ల జనాభాపై ప్రభావం చూపుతుంది. సిలిగురి కారిడార్ ఆర్థికంగా కూడా ముఖ్యమైంది. ఇది వాణిజ్యం, రవాణా, పర్యాటక రంగాలకి కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో రహదారులు, రైల్వేలు ఈశాన్య రాష్ట్రాలకి సరుకులు, సేవల్ని సరఫరా చేస్తాయి. అయితే దీని ఇరుకైన ఆకృతి కారణంగా సైనిక, ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. భారత ప్రభుత్వం ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేస్తోంది. అయినప్పటికీ దీని రక్షణ, అభివృద్ధి కోసం నిరంతర శ్రద్ధ అవసరం. ఈ కారిడార్ గుండా ప్రతి సంవత్సరం 19 ప్యాసింజర్ ట్రైన్లు ప్రయాణిస్తాయి. ఈ ట్రైన్లలో చాయ్, కట్టెలు, ఆయిల్ లాంటివి రవాణా అవుతూ ఉంటాయి. ఒకసారి చికెన్ నెక్ కనుక క్లోజ్ అయితే 7 సిస్టర్స్ రాష్ట్రానికి వెళ్లడానికి ఎటువంటి అవకాశం ఉండదు. ఆ రాష్ట్రాలకు పూర్తిగా భారత్తో సంబంధాలు తెగిపోతాయి. అందుకే బంగ్లాదేశ్, చైనాలు ఆ రాష్ట్రాలే లక్ష్యంగా చికెన్ నెక్ వద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నాయి. అయితే భారత్ వద్ద చైనా, బంగ్లాదేశ్ వేసిన ఈ ప్లాన్ని ఫెయిల్ చేయడానికి ప్లాన్ రెడీగా ఉంది. అయితే భారత్ ఈ ఇష్యూని ఎలా డీల్ చేయనుందనే దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి భారత్ వద్ద ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి రెడీగా ఉన్నాయి. ప్లాన్ ఏ ఏంటంటే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో ఇండియన్ ఆర్మీ అనేది పూర్తి స్థాయిలో మోహరించి ఉంది. తమ కంట్రోల్లోకి ఇప్పటికే తీసుకున్న పరిస్థితి. మొత్తం 1,80,000 సైనికులు అక్కడ గస్తీ కాస్తున్న పరిస్థితి. ప్లాన్ బి ఏంటంటే డిప్లొమసీ. భారత్, బంగ్లాదేశ్ కనుక డిప్లొమసీ ద్వారా మన దారికి రాకపోతే బంగ్లాదేశ్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా కుదేలు చేయనుంది భారత్. బంగ్లాదేశ్కి టోటల్ సప్లైని ఆపివేయనుంది. ఇలా జరిగితే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మొత్తం ఆర్థిక విధ్వంసం జరగడం ఖాయం. ప్లాన్ సి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. బంగ్లాదేశ్ని 2 ముక్కలు చేసే ప్లాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయనుంది. అయితే భారత్తో పోలిస్తే బంగ్లాదేశ్ దేనిలోనూ సరితూగదు. ఇటు జీడీపీ విషయంలో కానీ, సైనిక శక్తిలో కానీ దేనిలో చూసినా బంగ్లాదేశ్ అనేది భారత్కు దేనిలోనూ పోటీ కాదు. అయితే ఇప్పటికే అమెరికా కూడా బంగ్లాదేశ్, భారత్ విషయంలో మేం కలగజేసుకోము అని చెప్పిన నేపథ్యంలో బంగ్లాకి సపోర్ట్ చేసే దేశం ఏదైనా ఉంది అంటే అది చైనా మాత్రమే. మరి రానున్న రోజుల్లో చికెన్ నెక్ వద్ద ఎలాంటి పరిస్థితులుంటాయనే దానిపై ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది.